Welcome to Satishar English Grammar Shortcuts. Today we are going to learn about degrees of comparison. Yes, it's a very useful topic for TET and DS examinations. We can identify the correct answer in 5 seconds only if you follow the table method. Here you see Earth and Mars are compared. So the Earth is bigger than the Mars. So we can learn so many things in the degrees of comparison. Let's start. ఇక్కడ చూడండి యాడ్జెక్టివ్స్ హ్యావ్ 3 ఫార్మ్స్. యాడ్జెక్టివ్ 3 ఫార్మ్స్ ఉంటాయి. అవి పాజిటివ్ యాడ్జెక్టివ్ ఫార్మ్, కంపారిటివ్ యాడ్జెక్టివ్ ఫార్మ్ మరియు సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ ఫార్మ్. అయితే ఇక్కడ మనకు మోనోసిల్బిక్ వర్డ్స్ని తీసుకుంటే ఈఆర్ పెట్టాలి కంపారిటివ్ యాడ్జెక్టివ్ ఫార్మ్ రావాలంటే, ఈఎస్టీ పెట్టాలి సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ ఫార్మ్ రావాలంటే. మరి మోనోసిల్బిక్ వర్డ్స్ అంటే చూడండి, టాల్. టాల్ అనేటప్పుడు లాక్ పుల్ అనమాట, లాస్ట్ అక్షరం పుల్ తీస్తే టా అనే ఒక అక్షరం మిగిలింది అంటే ఇది మోనోసిల్బిక్ వర్డ్. అందుకే ఈఆర్ టాలర్, టాలిస్ట్. టాల్ పాజిటివ్, టాలర్ కంపారిటివ్, టాలిస్ట్ సూపర్లేటివ్. బిగ్ ఇది మోనోసిల్బిక్ వర్డే, బిగ్గర్ కంపారిటివ్, బిగ్గెస్ట్ సూపర్లేటివ్. లార్జ్ ఇది కూడా పుల్ అక్షరం తీస్తే మోనోసిల్బిక్ వర్డే, లార్జర్ కంపారిటివ్, లార్జెస్ట్ సూపర్లేటివ్. కూల్ పాజిటివ్ యాడ్జెక్టివ్, కూలర్ కంపారిటివ్ యాడ్జెక్టివ్, కూలిస్ట్ కంపేర్ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్. అలాగే స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. ఇలా ఎన్నైనా మనం తయారు చేసుకోవచ్చు అండి. అదే డైసిల్బిక్ వర్డ్స్ కానీ లేదా పాలీసిల్బిక్ వర్డ్స్ కానీ ఏవైనా తీసుకుంటే వాటికి మోర్ కంపారిటివ్లు పెట్టాలి, మోస్ట్ సూపర్లేటివ్లు పెట్టాలి. యూజ్ఫుల్ చూడండి, యూజ్ఫుల్ అంటే ఇందులో ఫుల్ లాస్ట్ ఫుల్ అక్షరం తీస్తే 3 అక్షరాలు ఉన్నాయి, అందుకే మోర్ యూజ్ఫుల్, మోస్ట్ యూజ్ఫుల్. డేంజరస్ మోర్ డేంజరస్, మోస్ట్ డేంజరస్. ఇంటెలిజెంట్ మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. రెస్పాన్సివ్ మోర్ రెస్పాన్సివ్, మోస్ట్ రెస్పాన్సివ్. పాపులర్ మోర్ పాపులర్, మోస్ట్ పాపులర్. రెస్పాన్సిబుల్ మోర్ రెస్పాన్సిబుల్, మోస్ట్ రెస్పాన్సిబుల్. బ్యూటిఫుల్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్. ఇట్లాగా ఏంటంటే మనం మోరు మోస్ట్ చేర్చాలి. చూడండి, కొన్ని ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ ఉన్నాయి. గుడ్ పాజిటివ్ యాడ్జెక్టివ్, బెటర్ కంపారిటివ్ యాడ్జెక్టివ్, బెస్ట్ సూపర్లేటివ్ అనమాట. అట్లాగే బ్యాడ్ పాజిటివ్, వర్స్ కంపారిటివ్, వర్స్ట్ సూపర్లేటివ్. లేట్ ఒక లేటరు, అలాగే ఎల్ఏటీటర్ లేటరు, అలాగే లాస్ట్. అలాగే ఇంకొక లేట్ ఉంది, ఎల్ఏటిఆర్ లేటర్, లేటెస్ట్ ఒక టైంకి సంబంధించింది, ఒక టీ ఉన్నది టైంకి సంబంధించింది లేటెస్ట్. అలాగే డబుల్ టీ ఉన్నది ఆర్డర్కి సంబంధించింది, లాస్ట్ అనమాట. తర్వాత 4 ఇది కూడా అలాగే టైంకి సంబంధించి అయితే 4 ఫర్దర్, ఫోర్మోస్ట్, ఫార్దెస్ట్. అలాగే 4 ఫార్మర్, ఫార్మోస్ట్ ఇది ఆర్డర్కి సంబంధించింది. మచ్ మోర్, మోస్ట్. అట్లాగే లిటిల్, లెస్సర్, లీస్ట్. అలాగే ఫార్ దూరం అని చెప్తుంది, ఫార్, ఫార్దర్, ఫార్దెస్ట్. ఇవి ఇర్రెగ్యులర్గా మనం చూసుకుందాం. చూడండి, ఇక్కడ 2 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ది రవి ఈజ్ ద క్లెవరెస్ట్ బాయ్ అంటే, రెండోది ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాటెస్ట్ పర్సన్స్ అంది.
ఇక్కడ ఈజ్ పక్క ద ఈఎస్ట్ వచ్చింది, ఇది ఫస్ట్ మోడల్. వన్ ఆఫ్ ది ఈఎస్ట్ వచ్చింది, ఇది సెకండ్ మోడల్. రెండు సూపర్లేట్ డిగ్రీ, ఇక్కడ క్లెవరెస్ట్, ఇక్కడ ఫ్యాటెస్ట్. సూపర్లేట్ డిగ్రీలో ద ఈఎస్టీ, వన్ ఆఫ్ ది ఈఎస్టీ. అందువల్ల ఇక్కడ ఏంటంటే ద ఈఎస్టీ అంటే రవిని మించిన వాడు లేడని అర్థం. ఇక్కడ వన్ ఆఫ్ ది ఫ్యాటెస్ట్ అంటే ఇలాంటి బ్యాచ్లో ఇలాంటి ఫాస్టెస్ట్ పర్సన్లో ఇతను ఒకటని అర్థం. అంటే రెండింటికి మీనింగ్ ఎంత తేడా ఉందో చూడండి. మరి ఇప్పుడు ఫస్ట్ దానికి ఈక్వల్ మీనింగు సూపర్లేట్లో, కంపేరిటివ్లో, పాజిటివ్లో మనం చూడాలి. ఇప్పుడు సూపర్లేటివ్ చూడండి, రవి ఈజ్ ద క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్, ఇది సూపర్లేట్ డిగ్రీ, ఈఎస్టీ వచ్చింది, దా ఉంది. మరి కంపేరిటివ్ రాసినప్పుడు క్లెవరర్ దాన్ ఎనీ అదర్, ఎందుకంటే అక్కడ రవి క్లాసులో అందరిలో తెలివైనవాడు, ఇక్కడ రవి క్లాసులో అందరికంటే, దాన్ అంటే కంటే, అక్కడ ద ఈఎస్టీ వచ్చినప్పుడు దాన్ ఎనీ అదర్ రావాలన్నమాట. మరి ఇంకా పాజిటివ్ డిగ్రీ చూడండి, నో అదర్తో స్టార్ట్ అవుద్ది. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈ సో క్లెవర్ యాజ్ రవి, అంటే ఇక్కడ నో అదర్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ క్లెవరెస్ట్ చూడండి, ఇక్కడ క్లెవర్ పాజిటివ్, క్లెవరర్ కంపేర్ టు, క్లెవరెస్ట్ సూపర్లేటివ్. నో అదర్ ఎప్పుడైతే వచ్చిందో నెగిటివ్ వర్డ్ అనమాట, సో యాజ్, అంటే నో అదర్ అనేది నెగిటివ్ అనమాట, కానీ మీనింగ్ మారదు. అంటే రవిలాగా తరగతిలో ఎవరు కూడా అంత తెలివైనోడు లేడని అర్థం. అంటే ఇక్కడ రవి తరగతిలో అందరిలో బెస్ట్ అని అర్థం, అందరికంటే రవి తెలివైనోడు అని అర్థం, రవిలాగా తెలివైనోడు ఎవరు, సో ఆ మూడికి ఒక మీనింగ్ అనమాట. అదే సెకండ్ మోడల్కి వచ్చినప్పుడు హీఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాటెస్ట్ పర్సన్స్ ఇన్ ద బ్యాచ్, అంటే ఈ బ్యాచ్లో కొద్దిమంది ఫ్యాటెస్ట్ పర్సన్స్ ఉన్నారు, అందులో ఇతను ఒకడు అని అర్థం. ఇది సూపర్లేట్. కంపేర్ట్కి వచ్చినప్పుడు హీజ్ ఫ్యాటర్ దాన్ మెనీ అదర్ పర్సన్స్ ఇన్ ద బ్యాచ్, అంటే కొద్దిమంది లావుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అంటే చాలా ఆ బ్యాచ్లో చాలా మంది కంటే ఇతను లావు, కానీ అందరికంటే కాదు, అందుకే ఇక్కడ మెనీ అదరు, అక్కడ ఎనీ అదరు. ఇక్కడ చూడండి, వెరీ ఫ్యూ పర్సన్స్ ఇన్ ద బ్యాచ్ ఆర్ యాజ్ ఫర్, అంటే ఇతరులా లావుగా ఉన్న వాళ్ళు కొద్దిమందే ఉన్నారన్నమాట ఆ గ్రూప్తో పోల్చితే. కాబట్టి ఇక్కడ వన్ ఆఫ్ ది వచ్చినప్పుడు దాన్ మెనీ అదరు లేదు మోస్ట్ అదర్ వస్తుంది, వెరీ ఫ్యూ వస్తుంది. ఇది మోడల్ 1కి మోడల్ 2కి డిఫరెన్స్. ఓకేనండి, ఇది బ్రీఫ్గా వెనకాల మళ్ళీ క్లియర్గా చూద్దాం. చూడండి, థర్డ్ మోడల్లో ఫస్ట్ మోడల్ లాగే నాట్ వచ్చింది, కాదు ఫస్ట్ మోడల్లో ద ఈఎస్ట్ వస్తే ఇక్కడ నాట్ ది ఈఎస్ట్ వచ్చింది సూపర్లేటివ్లో. అంటే ఫస్ట్ మోడల్కి దీనికి నాట్ వస్తుంది తేడా, అక్కడ ద ఈఎస్టీ, ఇక్కడ నాట్ ద ఈఎస్టీ. మరి కంపేర్ట్కి వచ్చినప్పుడు ఫస్ట్ మోడల్లో దాన్ ఎనీ అదర్ వస్తే ఇక్కడ నాట్ వస్తుంది, దాన్ సమ్ అదర్ వస్తుంది. అదే పాజిటివ్ అక్కడ నో అదర్ వచ్చింది, ఇక్కడ సమ్మార్ అట్లీస్ట్ వస్తుంది. అయితే ఎలా రాస్తున్నామో చూడండి, ఐఎమ్ నాట్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ ద విలేజ్, నేనేం బెస్ట్ కాదని చెప్తున్నాం. ఇక్కడికి వచ్చిన ఐఎమ్ నాట్ బెటర్ దాన్ సమ్ అదర్ బాయ్స్, అంటే కొంతమందికి అంటే నేను బెటర్ కాదని చెప్తున్నాం. అక్కడ నాట్ వచ్చి ఇక్కడ వచ్చింది, ఇక్కడ సమ్ రాస్తాం, ఎప్పుడులాగే బాయ్స్ ఇన్ ద క్లాస్ రాస్తాం. ఆర్ ఇక్కడ నాట్కి బదులు అట్లీస్ట్ పెడతాం, అందుకే సమ్మార్ అట్లీస్ట్ అని పెడతాం. అంటే అట్లీస్ట్ నాలాంటి బాయ్ కొంతమంది ఉన్నారు, నాలాంటి మంచోళ్ళు అని చెప్పి చెప్తున్నాను. కాబట్టి ఇది మనకి పాజిటివ్ డిగ్రీలో వచ్చింది. ఇది మోడల్ 3. ఇంకా మోడల్ 4 ఏంటంటే ఇద్దరి మధ్య కంపారిజన్ ఉంటుంది, శ్రీనికి వాళ్ళ లైఫ్కి. అందువల్ల ఇద్దరి మధ్య కంపారిజన్ ఎప్పుడైతే వచ్చిందో సూపర్లేటివ్ డిగ్రీ ఉండవు, 2 డిగ్రీ కంపేర్ టు పాజిటివ్. అయితే ఇక్కడ మనం ఏంటంటే దాన్ వస్తే కంపేర్ టు అనమాట. ఇప్పుడు శ్రీను తన వైఫ్ కంటే బలమైనవాడు, అంటే తన వైఫ్ అంత బలమైనది కాదని చెప్పాలి, అందుకే ఇది వైఫ్ ఈజ్ నాట్, అక్కడ నాట్ లేకపోతే ఇక్కడ నాట్ వస్తుంది. నాట్ ఎప్పుడైతే వచ్చింది కంపేర్ పాజిటివ్ డిగ్రీలో సో యాజ్ వస్తుంది, సో స్ట్రాంగ్ యాజ్. సో ఇట్లాగే ఏంటంటే ఇది మోడల్ 4. అయితే ఈ మోడల్ మీద మనము ఈజీ మెథడ్లు అన్నీ కూడా విత్ టేబుల్స్తో చాలా ఈజీగా 5 సెకండ్లో చేసే విధంగా మనకి ఇక్కడి స్టార్ట్ అవుతాయి. సో మరి వాటికి స్టార్ట్ అవుదాం. ఓకే, చూడండి, మనం 5 సెకండ్స్లో ఆన్సర్ చెప్పొచ్చు అన్నాం. ఎట్లాగా? సూపర్లేటివ్ డిగ్రీలో ద ఈఎస్టీ ఉంటుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కంపేరిటివ్ డిగ్రీలో దాన్ ఎనీ అదర్ ఉంటుంది, పాజిటివ్ డిగ్రీలో నో అదర్తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 4 ఆప్షన్స్తో ప్రాక్టీస్ చూద్దాం. షీ ఈజ్ ద క్లెవరెస్ట్, ద ఈఎస్టీ అంటే సూపర్లేటివ్లో ఉంది ఇచ్చిన క్వశ్చన్. ఇప్పుడు బ్రాకెట్లో చేంజ్ ఇంటూ కంపేరిటివ్ డిగ్రీ, కంపేరిటివ్ అనేటప్పుడు దాన్ రావాలి. సో దాంతో అన్నీ ఉన్నాయి, కానీ దాని పక్కన ఏం రావాలండి, ఎనీ అదర్ రావాలి. ఫస్ట్ దానిలో దాన్ సమ్మద రాంగ్, దాన్ కాదు దెన్ ఉన్నది, సెకండ్ది టీహెచ్ఈఎన్ ఉంది, 4వది దాన్ ఎనీ అదర్ ఉంది. కాబట్టి 4th ఆప్షన్ రైట్ అనమాట. చూడండి ఎంత వేగం అయిపోద్దో. ద ఈఎస్టీ ఉంటే చాలు, కంపేర్ టు దాన్ ఎనీ అదర్ చెక్ చేయాలి.
చూడండి, నో అదర్తో స్టార్ట్ అయింది అంటే పాజిటివ్ డిగ్రీలో ఉంది. నో అదరు సోయాజ్ వచ్చింది కాబట్టి పాజిటివ్లో ఉంది. మనం ఎందులోకి మార్చాలి? సూపర్లేటివ్లో మార్చాలి. సూపర్లేటివ్ అంటే దా ఈఎస్టీ రావాలి. ఎక్కడ దా ఈఎస్టీ ఉందో చూడండి. ఒకటో దాంట్లో ఈజ్ పక్కన నాట్ దా ఈఎస్టీ ఉంది. ఈజ్ పక్కన దా ఈఎస్టీ ఉండాలి. సో సెకండ్ ఇది రైట్. థర్డ్ ఏమొచ్చి వన్ ఆఫ్ ద ఉంది. ఫోర్త్ వచ్చి ది అని ఆర్టికల్ లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ అనమాట. చూడండి, రష్మిక ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ అదర్ లేడ్ ఇన్ ద క్లబ్. దాన్ ఎనీ అదర్ కంటే కంపేరిటివ్లో ఉంది. చేంజ్ ఇంటూ పాజిటివ్. పాజిటివ్ అన్నప్పుడు నో అదర్ రావాలి కదా. సో నో అదర్తో రెండు ఆప్షన్లు ఉన్నాయి. మరి రెండు ఆప్షన్లు ఉన్నప్పుడు ఇది ఎందుకు రైట్ కాలేదు నాలుగోది అంటే, నాలుగో దాంట్లో చూడండి ముందుని సో ఉండాలి. సో బ్యూటిఫుల్ యాజ్ ఉండాలి. ఇక్కడ సో అనే పదం మిస్ అయింది. అందుకే ఫస్ట్ ఆప్షన్ రైట్ అనమాట. చూడండి, హీఈస్ ద బెస్ట్ సైంటిస్ట్ ఇన్ ఇండియా. ఇది ద ఈఎస్టీ అంటే సూపర్లేటివ్ డిగ్రీ. కంపేర్ టు అంటే దాన్ ఎనీ అదర్ రావాలి. మరి దాన్ ఎనీ అదర్ ఎన్ని చోట్ల ఉందంటే ఒక్క దగ్గర ఉంది దాన్ ఎనీ అదర్. సో ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ దాన్ ఉంది కానీ ఎనీ అదర్ లేదు ఫోర్త్ దాంట్లో. అందువల్ల ఫోర్త్ ఆప్షన్ రైట్ అనమాట. చూడండి, మోడల్ 2లో సూపర్లేటివ్ డిగ్రీలో వన్ ఆఫ్ ది ఈఎస్టీ వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే ఆల్లో ఒకడు అని అర్థం. ఇంకా రెండోది కంపేర్ టు దాన్ మెనీ అదర్ కానీ మోస్ట్ అదర్ కానీ. అంటే ఇక్కడ వన్ ఆఫ్ ది ఈఎస్టీ ఈజ్ పక్కన వన్ ఆఫ్ ది ఈఎస్టీ వస్తే సూపర్లేటివ్. దాన్ మెనీ అదర్ ఇందాక ఎనీ అదర్ వచ్చింది, ఇప్పుడు మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్ వస్తే కంపేర్ టు. పాజిటివ్ డిగ్రీ వెరీ ఫ్యూతో లేదా ఫ్యూ అదర్తో స్టార్ట్ అవుతుంది. సో ఇది ఈ మోడల్. ఇప్పుడు చూడండి, హీజ్ వన్ ఆఫ్ ద ఏబులెస్ట్. వన్ ఆఫ్ ది వచ్చింది కాబట్టి సూపర్లేటివ్. చేంజ్ ఇంటూ పాజిటివ్. పాజిటివ్ అంటే ఫ్యూ అదర్ వెరీ ఫ్యూ ఉండాలి. ఇందులో ఫ్యూ అదర్ వెరీ ఫ్యూతో ఒక ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్. అందుకే చూడండి చాలా ఈజీగా అయిపోద్ది. ఈ సెకండ్ మోడ్లో వన్ ఆఫ్ ది మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మనం ఆల్రెడీగా చెప్పుకున్నాం వెరీ ఫ్యూ వచ్చిందంటే అది పాజిటివ్ డిగ్రీలో ఉన్నట్టు. చేంజ్ ఇంటూ సూపర్లేటివ్. సూపర్లేటివ్ అంటే వన్ ఆఫ్ ది రావాలి కదా. అందుకే వన్ ఆఫ్ ది ఎక్కడుందో చూస్తే వన్ ఆఫ్ ది సెకండ్ థర్డ్ ఆప్షన్లో ఉంది. వన్ ఆఫ్ ది వచ్చినప్పుడు ప్లూరల్ ఉండాలి అంటే సిటీస్ ఉండాలి, సిటీ ఉండకూడదు. అందువల్ల సెకండ్ వన్ రైట్, థర్డ్ వన్ కాలేదు. ఓకేనండి, చూస్తారు అంత ఈజీగా ఉందో. చూడండి, రాజు ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ మోస్ట్ అదర్. మెనీ అదర్ మోస్ట్ అదర్ అంటే కంపేర్ టులో ఉంది. చూడండి, కంపేర్ టులో ఉంది. అందుకని మనం ఇప్పుడు దాన్ని పాజిటివ్లో మార్చాలి. పాజిటివ్ అంటే వెరీ ఫ్యూ కానీ ఫ్యూ అదర్ కానీ. ఇక్కడ ఎలా చూసినట్టయితే వెరీ ఫ్యూ థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఉంది. అయితే రెండు వెరీ ఫ్యూతో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే థర్డ్ ఆప్షన్లో వర్ ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఆర్ ఉంది. మరి ఇచ్చింది ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఆరే రైట్. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ అనమాట. చూడండి, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్. వన్ ఆఫ్ ది అంటే సూపర్లేటివ్లో ఉంది. చేంజ్ ఇంటూ కంపేర్ టు. మరి కంపేర్ టు ఉన్నప్పుడు దాన్ మెనీ అదర్, దాన్ మోస్ట్ అదర్. ఇక్కడ చూడండి అన్నింటిలో దాన్ ఎనీ అదర్ ఒకటోది, దాన్ మెనీ అదర్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్. ఇంకా దాన్ మెనీ అదర్ ఎక్కడా లేదు కాబట్టి మనం సెకండ్ వన్ రైట్ అనమాట. చూడండి, ఈ మూడులో సూపర్లేటివ్లో నాట్ ద ఈయెస్ట్ వస్తుంది. కంపేర్డ్లో నాట్ దాన్ సమ్ అదర్ వస్తుంది. పాజిటివ్ డిగ్రీలో సమ్ ఆర్ అట్లీస్ట్ వస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నాట్ ద ఈఎస్టీ, నాట్ దాన్ సమ్ అదర్, సమ్ ఆర్ అట్లీస్ట్. ఇవి మూడింటికి. ఇప్పుడు చూడండి మొదటి సెంటెన్స్, నాట్ ద ఈఎస్టీ ఇచ్చాడు అంటే సూపర్లేటివ్లో ఉంది. పాజిటివ్ అడిగాడు
అంటే సమ్మర్ అట్లీస్ట్ రావాలి. సమ్మర్ అట్లీస్ట్ ఒకే ఆప్షన్, థర్డ్ ఆప్షన్. ఎంత వేగం అయిపోతుంది చూడండి. చూడండి, సమ్ ఆర్ అట్లీస్ట్ ఇచ్చాడు, అండర్లైన్స్ మనం చూసుకోవాలి. ఓకే, అంటే పాజిటివ్ డిగ్రీలో ఉంది, సమ్ ఆర్ అట్లీస్ట్ అంటే పాజిటివ్లో ఉంది. మనం ఇప్పుడు ఏం చేయాలి, సూపర్లేటివ్లోకి మార్చాలి. మరి సూపర్లేటివ్లో మార్చాలంటే నాట్ ద ఈఎస్టీ రావాలి కదా. అందుకే నాట్ ద ఈఎస్టీ ఒకటి ఆప్షన్ ఉంది, 4 ఆప్షన్ ఉంది, కానీ నాట్ పక్కన దా ఉండాలి, సూపర్లేటివ్ డిగ్రీ ముందు లేదు ఇక్కడ. అందువలన ఫస్ట్ వన్ రైట్ అనమాట. చూడండి, హీఈస్ నాట్ మోర్ హ్యాండ్సమ్ దాన్ సమ్ అదర్ స్టూడెంట్స్. నాట్ దాన్ సమ్ అదర్ అంటే కంపేర్ టులో ఉంది. మరి ఇప్పుడు మనం ఎందులోకి మార్చాలి అంటే చేంజ్ ఇన్ టు ఎస్డి, సూపర్లేటివ్లో మార్చాలి. సూపర్లేటివ్ అంటే ఏం రావాలి, నాట్ ద ఈఎస్టీ రావాలి. నాట్ ద ఈఎస్టీ ఎక్కడ, థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఉంది. నాట్ ద అయితే ఈఎస్టీ లేదు, ఇక్కడ మోస్ట్ ఉండాలి, కానీ ఇక్కడ మోర్ ఉంది. నాట్ ద మోస్ట్, ఎందుకంటే మోర్ కంపేర్ టులో వస్తుంది, మోస్ట్ సూపర్లేటివ్ వస్తుంది. సూపర్లేటివ్ కావాలి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ అనమాట. ఇక్కడ చూడండి, సమ్ ఆర్ అట్లీస్ట్ ఇచ్చాడు, అంటే మనకి సమ్ ఆర్ అట్లీస్ట్ అంటే పాజిటివ్లో ఉన్నట్టు అనమాట. దీన్ని మనం ఎందులోకి మార్చాలి, కంపేర్టివ్లోకి మార్చాలి. కంపేర్టివ్లో మార్చాలంటే ఏం రావాలి, నాట్ రావాలి, దాన్ సమ్ అదర్ రావాలి. నాట్ రావాలి, దాన్ సమ్ అదర్ రావాలి. చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ఎక్కడ ఉంది, ఇంకెక్కడా లేదు. సో చాలా ఈజీ అనమాట ఐడెంటిఫై చేయటం. చూడండి, ఫోర్త్ మోడల్లో 2 థింగ్స్ని కంపేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గోల్డ్ సిల్వర్ని, హీని హైతో పోల్చడం, ఇట్లాగా ఇద్దరు పర్సన్స్ కానీ నేను తీసుకొని పోల్చుతాం. 2 థింగ్స్ మధ్య పోల్చినప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. అందుకని ఉన్నవే 2 డిగ్రీలు. పాజిటివ్ డిగ్రీ ఉంటే కంపేరిటివ్లోకి మార్చాలి, కంపేరిటివ్ డిగ్రీ ఉంటే పాజిటివ్లోకి మార్చాలి. అయితే ఇక్కడ ఇంకో ప్రత్యేకత, నాట్ ఉంటే తీసేయాలి, నాట్ లేకపోతే యాడ్ చేయాలి. అందుకే నాట్ షుడ్ బి యాడెడ్, లేనప్పుడు యాడ్ చేయాలి, ఉంటే తీసేయాలి. ఇవి దీని రూల్స్ అనమాట. ఇప్పుడు చూడండి, గోల్డ్ ఈజ్ మోర్ ప్రీషియస్ దాన్ సిల్వర్. ఇక్కడ గోల్డ్ని సిల్వర్తో పోల్చాం, అంటే రెండింటి మధ్య ఎప్పుడైతే పోల్చుకొచ్చి ఫోర్త్ మోడల్. మరి దాన్ ఉంది కాబట్టి కంపేరిటివ్ డిగ్రీ. మనం చేంజ్ ఇంటూ అదర్ డిగ్రీ అంటాడు. అదర్ డిగ్రీ అంటే ఇంకా ఉన్నది పాజిటివ్ డిగ్రీ, దీని సూపర్లేటివ్ ఉండదు కదా. అందుకనే మరి అదర్ డిగ్రీ అంటే పాజిటివ్ డిగ్రీ స్పెషల్ ఏంటంటే చూడండి, సిల్వర్తో స్టార్ట్ అవ్వాలి, అంటే వెనక సబ్జెక్ట్ ఏది ఉంటే దాంతో మొదలు పెట్టాలి. సిల్వర్తో స్టార్ట్ అవ్వాలి, అక్కడ నాట్ లేకపోతే ఇక్కడ నాట్ రావాలి. అందుకే సిల్వర్తో స్టార్ట్ అయ్యి నాట్ రావాలి. తర్వాత అక్కడ దాన్ వచ్చింది కాబట్టి ఇక్కడ యాజ్ కానీ సోయాజ్ కానీ రావాలి. నాట్ వచ్చినప్పుడు సోయాజ్ రావాలి. కాబట్టి థర్డ్ ఆప్షన్ రైట్ అనమాట. రెండోది చూడండి, హీఈస్ నాట్ టాలర్ దాన్ ఐ. దాన్ వచ్చింది కాబట్టి కంపేరిటివ్. అయితే ఇక్కడ చేంజ్ ఇంటూ అదర్ డిగ్రీ. అదర్ డిగ్రీ అంటే ఇంకా దాన్ కంపేరిటివ్ కాబట్టి పాజిటివ్లోకి మార్చాలి. అయితే ఐతో స్టార్ట్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. వెనక సబ్జెక్ట్ పైన నాట్ ఉంది కాబట్టి ఇక్కడ నాట్ రాకూడదు. ఐతో స్టార్ట్ అవ్వాలి, నాట్ రాకూడదు. అందుకే ఫస్ట్ ఆప్షన్ అనమాట. అప్పుడు యాజ్ రావాలి, అంటే నాట్ వచ్చినప్పుడు సోయాజ్, నోట్ లేనప్పుడు యాజ్. ఇక్కడ నాట్ లేదు కాబట్టి యాజ్ రైట్ ఆన్సర్. ఓకేనండి. చూడండి, హరి గిరి ఇద్దరి మధ్య, అంటే ఎప్పుడైతే ఇద్దరి మధ్య పోలికలు వచ్చాయో ఇది ఫోర్త్ మోడల్. ఈ మోడల్లో మనకి సోయాజ్ కానీ యాజ్ వస్తే పాజిటివ్. అందుకని చేంజ్ ఇంటూ అదర్ డిగ్రీ అంటే కంపేరిటివ్, అంటే దాన్ రావాలి. చూడండి, సిస్టమ్ గిరితో స్టార్ట్ అవ్వాలి, నాట్ ఉంది కాబట్టి నాట్ రాకూడదు, దాన్ రావాలి. గిరితో స్టార్ట్ అవ్వాలి, నాట్ రాకూడదు, దాన్ రావాలి. కాబట్టి థర్డ్ ఆప్షన్ రైట్ అనమాట. నెక్స్ట్, ఇండియా ఈజ్ హార్టర్ దాన్ రష్యా. ఇండియాకి రష్యాకి పోల్చాడు, దాన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కంపేరిటివ్. మరి అదర్ డిగ్రీ కాబట్టి పాజిటివ్ కాబట్టి రష్యాతో స్టార్ట్ అవ్వాలి, అక్కడ నాట్ లేదు కాబట్టి నాట్ రావాలి. మరి పాజిటివ్ డిగ్రీలో నాట్ వచ్చింది కాబట్టి సో హాట్ యాజ్ రావాలి. సో సెకండ్ ఆప్షన్ రైట్. రష్యాతో స్టార్ట్ అవ్వాలి, నాట్ రావాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ అనమాట. చూడండి, మనము 5 సెకండ్లు చేయాలి అన్నప్పుడు ఈ టేబుల్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మోడల్లో చూడండి, సూపర్లేట్లో దా ఈఎస్టీ, దాన్ ఎనీ అదర్ కంపేరిటివ్, నో అదర్ సోయాజ్ పాజిటివ్.
సెకండ్ మోడ్లో వన్ ఆఫ్ ది ఎస్ట్ సూపర్లేటివ్, దాన్ మెనీ అదర్ లేదా మోస్ట్ అదర్, కంపేర్ టు, వెరీ ఫ్యూ లేదా ఫ్యూ అదర్, ఇది పాజిటివ్. ఇలాగే నాట్ ద ఎస్ట్, ఇది థర్డ్ మోడలు. నాట్ దాన్ సమ్ అదర్, ఇది కంపేర్ టు, సమ్ ఆర్ అట్లీస్ట్, ఇది పాజిటివ్. ఇంకా లాస్ట్ మోడల్కి వచ్చినప్పుడు రెండింటి మధ్య కంపారిజన్ ఉంటుంది కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. దాని నుండి కంపేర్ టు, మనం నాట్ ఉన్నప్పుడైతే సో యాజ్ రాస్తాం లేదా యాజ్ యాజ్ రాస్తాం. ఈ టేబుల్ బట్టి మనము 4 ఆప్షన్స్ ఇలా చూడగానే 5 సెకండ్ల ఆన్సర్ తెలిసిపోతుంది. మోడల్ తెలుసుకోవాలి, వెంటనే ఏ డిగ్రీలకు మార్చాలో ఆ టేబుల్ ప్రకారంగా వెళ్ళిపోవాలి. ఓకేనండి. చూడండి, దేవిశ్రీ ప్రసాద్ ఈజ్ డాష్ సింగర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ మనం ఏంటి, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సింగర్స్, ఎందుకంటే వన్ ఆఫ్ ది వచ్చినప్పుడు ఫ్లోరల్ రావాలి, సింగర్స్ వచ్చింది కాబట్టి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్. మిగతావి ఎందుకు కాదు, దాన్ ఒకటి ఎనీ అదర్ ఉండాలి, అక్కడ లేదు. అలాగే వన్ ఆఫ్ ది వచ్చినప్పుడు ఈఎస్టీ రావాలి, అందుకే అది ఒకటోది రాంగు. యాజ్ గ్రేట్ యాజ్ రావటానికి అది ఎప్పుడు కూడా చివరిలో వస్తుంది, ఇలా వెర్బ్ పక్కన రాదు, కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్. సెకండ్ చూడండి, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్, వన్ ఆఫ్ ది సూపర్లేటివ్ డిగ్రీ సెకండ్ మోడల్. దీన్ని కంపేర్టివ్ అంటే సెకండ్ మోడల్ అంటే వన్ ఆఫ్ ది సూపర్లేటివ్ వస్తుంది, దాన్ మెనీ అదర్ కానీ మోస్ట్ అదర్ కానీ కంపేర్టివ్ వస్తుంది. మరి కంపేర్టివ్ అడిగాడు కాబట్టి దాన్ మెనీ అదర్ లేదు దాన్ మోస్ట్ అదర్. మరి దాన్ మెనీ అదర్తో 2 ఉన్నాయి, అయితే ఏది రైట్ అండి, దాన్ మెనీ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. అందువల్ల ఇక్కడ దాన్ మెనీ అదర్ కంట్రీ అని ఉంది, థర్డ్ ఆప్షన్ కంట్రీస్ ఉండేది రైట్ అనమాట, ఫ్లోరల్ ఉండాలి. చూడండి, నో అదర్ ఎవర్ ఇన్ ద కంట్రీ, నో అదర్ ఎప్పుడైతే ఇచ్చాడో పాజిటివ్ డిగ్రీ ఫస్ట్ మోడల్ అనమాట. చేంజ్ ఇన్ టు కంపేర్ టు అడిగాడు, కంపేర్ టు అంటే దాన్ ఎనీ అదర్ రావాలి. దాన్ ఎనీ అదర్తో ఏ ఆప్షన్ ఉందో మనకు ఒకటే ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్. చాలా వేగం అయిపోద్దండి, మనకి ఆ పట్టికి వచ్చేస్తే చాలు, 5 సెకండ్ లోపు చేసేవచ్చు. చూడండి, సిమ్లా ఈజ్ డాష్ దాన్ ఆల్ అదర్ హిల్ స్టేషన్స్. దాన్ ఇచ్చాడు కాబట్టి కంపేర్ టు డిగ్రీ ఉండాలి. కోల్డర్, కంపేర్ టు కదా కోల్డ్, కోల్డర్ కోల్డెస్ట్ కదా, కోల్డర్ దాన్ వస్తే ఇయర్ ఉండాలి. నెక్స్ట్ నో అదర్ సోల్జర్ వాజ్, నో అదర్ వచ్చింది అంటే పాజిటివ్ డిగ్రీలో వచ్చింది, అంటే యాజ్ యాజ్ కానీ సో యాజ్ కానీ రావాలి. నో అదర్ వచ్చినప్పుడు నెగిటివ్ వర్డ్ కాబట్టి సో యాజ్ ఏ రైట్, అందుకే సెకండ్ ఆప్షన్ రైట్. తేజ ఈజ్ డాష్ బాయ్ ఇన్ ద క్లాస్, ఈజ్ పక్కన సింగులర్ ఉంది కదా, ద టాలెస్ట్ వస్తుంది అనమాట. ఎందుకంటే దాని పక్కన ఎనీ అదర్ లేదు కాబట్టి దాని రాదు, దాని 2 అవ్వు. అలాగే ఈజ్ పక్కన ఎప్పుడు కూడా యాజాజు లాస్ట్లో వస్తాయి, అది స్టార్టింగ్లో రావు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్. చూడండి, మనకు నో అదర్, కలకత్తా ఈజ్ ద బిగ్గెస్ట్ టౌన్ ఇన్ ఒరిస్సా. ద బిగ్గెస్ట్ అంటే ఫస్ట్ మోడల్. చేంజ్ ఇన్ టు నెగిటివ్ సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ మీనింగ్ మారకూడదు. అయితే ఏంటి, మీనింగ్ మారకుండా నెగిటివ్ రావాలంటే నో అదర్తో రావాలి, ఎందుకంటే ఫస్ట్ మోడల్లో పాజిటివ్ డిగ్రీ నో అదర్తో స్టార్ట్ అవుతుంది. ద ఈఎస్ట్ ఉంటే నో అదర్ కదా రావాలి, నెగిటివ్ మీనింగ్ కాబట్టి మనకి మీనింగ్ మారకుండా నెగిటివ్లోకి రావాలంటే మనం సూపర్లేట్ నుంచి పాజిటివ్లోకి మార్చాలి అక్కడ, అందుకే నో అదర్తో వచ్చిందే రైట్ ఆన్సర్. ఇంకేవి దగ్గరలో ఆన్సర్ కూడా లేవు. ఇంకా లాస్ట్ వన్, నో అదర్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ ఈజ్, నో అదర్ వచ్చింది కాబట్టి యాజ్ కానీ సోయాజ్ కానీ ఉండాలి. ఇక్కడ సోయాజ్తో ఉంది కానీ మళ్ళీ నాట్ రాదు, అందువల్ల 4వ దానికి నాట్ వచ్చేసింది, నో అదర్ వచ్చింది మళ్ళీ నాట్ రాదు, అందుకే థర్డ్ ఆప్షన్ రైట్, యాజ్ లార్జ్ యాజ్. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Yes, any suggestions, please text me. Yours beloved Satish Shah. Thank you very much.